కింద ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి మామ. ఇక చేయరా తెంగిడు సర్ది చుట్టుకున్నాడు చిక్కన్ చేసింది. ఇక తలకాకెట్టు కొట్టి చేయరా తెంగిడు. ఇక చేయరా తెంగిండు. ఇక చిక్కన్ వేసిండు, చిక్కన్ కట్టేసిండు. ఇక ఏ చేయరా తెంగిండు మొత్తం మేపుకపోయినారు మంది. వీడియో అయితే చూశారు కదా మామ. ఇలా ఎవరైనా కొడతారా చెప్పండి. సరే మీ చేనులో గొర్రెలు పడ్డాయి కదా, సరే ఏదైనా ఉంటే దండగా తీసుకోండి, పైసలు తీసుకోండి, కానీ ఒక మనిషిని కొట్టడమేంది? అలా మనిషిని ఎవడని కొడతాడా? ఇదైతే మామూలే. ఆంధ్రలో ఒక అన్నని అయితే ఎట్లా కొట్టిరంటే కాళ్ళు చేతులు ఇరగొట్టిరు. అండ్ ఎంతలా కొట్టిరంటే అంటే ఎందుకు కొట్టారంటే చేనులో గొర్రెలు పడ్డాయని కొట్టిరు. ఆయననైతే చాలా ఘోరంగా అంటే ఘోరంగా కొట్టిరు. ఇలా కొట్టకండి అన్న. ఎందుకన్నా వాళ్ళు కూడా పొట్ట తిప్పల కోసం దేశాల పోటీ వస్తారన్న. కొంచెం మా బాధలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. భార్య పిల్లల్ని వదిలిపెట్టి వస్తామన్నా. ప్లీజ్ దయచేసి కొట్టకండి. మనుషులని కొడితే ఏమొస్తుంది? ఏదైనా ఉంటే దండగా తీసుకోండి. వాళ్ళు కూడా పొట్ట తిప్పల కోసం దేశాల పోటీ వస్తారు. వాళ్ళని మీరు అట్లా కొట్టడం రైటా చెప్పండి మీరే. అసలు మీకు ఈ గొర్రెలగాడ ఎంత ఇబ్బంది ఉంటుంది మీకు తెలుసా? అండ్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు చేన్లో పడితే ఏముంది మామ, అవి నోరు లేని జీవాలు మామ. వాటిని ఏం తెలుసు చెప్పండి? చేన్లో గొర్రెలు పడ్డాయని తనని కొట్టడం అసలే కరెక్ట్ కాదు. అండ్ ఆయన గొర్రెలు కూడా పడలేదంట వాళ్ళ చేన్లో, వేరే వాళ్ళ గొర్రెలు పడ్డాయంట. మీరు చూడండి ఫస్ట్. సరే ఎవరి గొర్రెలైనా పడని చేన్లో, కానీ మనిషిని కొట్టకండి దయచేసి ప్లీజ్. మనుషులని కొడితే ఏమొస్తుంది? ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వలే తప్ప ఒక మనిషిని కొట్టడం అసలు రైట్ కాదు. మా గొర్రెల బాధలు కూడా మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయినంత వరకు షేర్ చేయండి. ఇలా ఎవరు చేయకండి. గొర్రెలు ఏదైనా చేనులో పడితే ఏదైనా దండగా తీసుకోండి, కానీ మనిషిని మాత్రం అసలు కొట్టకండి. ఓకేనా మామ? అందరికి జై హింద్, జై భారత్.